హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 99. మర్చిపోకుండా బావగారికి లంచ్ టైంలో ఫోన్ చేయి. ఇప్పుడైతే నాకు కాస్త టిఫిన్ పెట్టి కాఫీ ఇవ్వు అని అక్కకి ఆర్డర్ వేసి హాల్లో టీవీ చూస్తూ కూర్చుంది సమీర. చెల్లి చెప్పిన పనికి సరే అని తల ఆడించి ఫోన్ పక్కన పెట్టి వెళ్ళి సమీరకి టిఫిన్ వడ్డించి కాఫీ పెట్టి తీసుకెళ్ళి చెల్లికి ఇచ్చేసి సైలెంట్గా ఓ పక్కకి కూర్చుంది శ్రావణి. ఇక మొబైల్ పట్టుకొని ఎప్పుడెప్పుడు లంచ్ టైం అవుతుందా, ఎప్పుడు శౌర్యకి కాల్ చేయాలా అని చూస్తూ ఉంది. ఒకవైపు చెల్లెలి కోపపు లుక్స్కి స్పందిస్తూనే. కరెక్ట్గా 12:30 అవ్వగానే సమీర వాళ్ళ అక్క వైపు చూడడంతో, నువ్వలా చూసి భయపెట్టకే, చేస్తాను కానీ ఏంటో అన్నీ నీకు చెప్పాల్సింది నేను పోయి నువ్వే నాకు చెప్తున్నావు. మరి నీకు ఫ్రీడమ్ ఇచ్చి తప్పు చేశారేమో కదా అమ్మా నాన్న అని అంది శ్రావణి కోపంగా. ఈ కోపానికేం తక్కువ లేదులే, కాబోయే భర్తతో ఎలా నడుచుకోవాలో తెలియదు. కానీ ఇప్పుడు నా ఫ్రీడమ్ గురించి ఈవిడ మాట్లాడుతుంది. నా గురించి నాకు తెలుసులేవే మొద్దు. ముందు నీ గురించి నువ్వు పట్టించుకోవే తిక్కమొహందానా. ముందు బావగారికి ఫోన్ చేయి అని చెల్లి గద్దించగానే, అలా అరవకే, ఇప్పటికే గుండె దడదడ కొట్టేసుకుంటుంది. చేస్తానుండు, అసలే ఫస్ట్ టైం శౌర్య గారికి ఫోన్ చేస్తున్నాను అని వణికే చేతులతో మొబైల్ పట్టుకొని శౌర్య నెంబర్కి డయల్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది గుండె దడదడలాడుతూ ఉంటే. మన అమాయకపురాణి గురించి తెలిసిన శౌర్య బాబు శ్రావణి గురించి ఏమీ అనుకోలేదు. అతడి వర్క్ అతడు చేసుకుంటూ ఉన్నాడు లంచ్ టైం అని మరిచి. అదే టైంలో ఫోన్ మోగుతూ ఉంటే రుద్ర ఏమో అనుకొని నెంబర్ చూడకుండా ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు శౌర్య. శౌర్య హలో అనగానే ఇక్కడ మన పాపకి కంగారు వచ్చేసి కంగారు పడుతూ ఉంటే సమీర అక్కని చూస్తూ మాట్లాడవే తల్లి అని తల కొట్టుకుంటూ ఉంటుంది. ఓకే ఓకే మాట్లాడతా అని తనకు తానే ధైర్యం చెప్పుకొని ఓసారి గట్టిగా గాలి పీల్చుకొని వదిలి, హలో శౌర్య గారు అని తన తీయటి గొంతుతో పిలిచింది శ్రావణి. లేడీస్ వాయిస్ వినిపించేసరికి మనోడు ఒక్కసారిగా షాక్ అయ్యి నెంబర్ చూసేసరికి అది శ్రావణి దగ్గర నుండి అని అర్థమయ్యి చిన్నగా నవ్వుతూ, చెప్పు కళ్ళజోడు అన్నాడు. నా పేరు కళ్ళజోడు కాదు అని చెప్పాను కదా శౌర్య గారు అని అంది శ్రావణి ఏడుపు గొంతుతో. నాకు మాత్రం తమరు అదే కళ్ళజోడు పాప. ఇంతకీ ఏం చేస్తున్నారు? మీకు మేము గుర్తు రావడం ఇది వండర్ తెలుసా అని అన్నాడు. ఎందుకు గుర్తురారు? మనకి త్వరలో పెళ్లి జరగబోతుంది తెలుసా? ఆ మాత్రం గుర్తురారా మీరు నాకు అని అంది శ్రావణి. వాళ్ళ అక్క మాటకి అబ్బో సూపర్ అని సైగ చేసింది సమీర. అబ్బో అప్డేట్ అయ్యావులే. ఇంతకీ ఇది నీ బుర్రలో నుండి వచ్చిందా, లేకపోతే మీ చెల్లి నాతో మాట్లాడమని చెప్పి నేను ఎంకరేజ్ చేసిందా అని అడిగాడు శౌర్య. అంతే దెబ్బకి శ్రావణి పాప గుటకలు మింగుతూ, అదేంటండి, నేను ఇంత ధైర్యం చేసి మీకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే క్రెడిట్ అంతా మా చెల్లికి ఇస్తున్నారు అని అంది. నాకు ఫోన్ చేసి అంత ధైర్యం వచ్చిందంటే ఇది నీ ఐడియా కాదేమో అని నా అనుమానం. సమీరాది ఏమో అని నాకు డౌట్గా ఉంది అని అన్నాడు శౌర్య. లేదండి, నేనే చేశాను. మార్నింగ్ మీరు ఫోన్ చేసి బయటికి వెళ్దామంటే అమ్మ నాన్నతో అడిగి చెప్తాను అన్నాను కదా, ఎప్పుడు వెళ్దామో అడుగుదామని చేశాను అని అంది. నాతో బయటికి రావడానికి రెడీగా ఉన్నావా నువ్వైతే అన్నాడు శౌర్య నవ్వుతూ. హా అంది శ్రావణి. హహా మొద్దు, ముందు భయపడడం ఆపై కళ్ళజోడు. తర్వాత నువ్వు రాను అన్నా నేను ఎత్తుకెళ్ళిపోతాను సరేనా? తిన్నావా అని అడిగాడు శౌర్య. ఎక్కడికి ఎత్తుకు వెళ్తారు శౌర్య గారు అని అడిగింది శ్రావణి పాప అమాయకంగా. ఎక్కడికో చెప్తేనే వస్తావా నాతో అని అడిగాడు శౌర్య. ఊహు వస్తాను కదా, ఎత్తుకెళ్ళినప్పుడు చెప్తాలే కానీ భోజనం చేశావా అని మరోసారి అడిగాడు. ఆహా మీతో మాట్లాడాక తిందామని ఆగానండి, మీరు తిన్నారా అని అడిగింది శ్రావణి.
లేదు, వర్క్ చేస్తున్నాను. నువ్వు కాల్ చేసావు, తినాలి ఇక. బాక్స్ వచ్చి ఉంటుంది ఇంటి దగ్గర నుండి అని చెప్పాడు శౌర్య. అలాగే అండి, మీరు లంచ్ చేయండి, మీరు ఫ్రీ అయ్యాక మాట్లాడతాను అని అంది శ్రావణి. నీకోసం నేను ఎప్పుడూ ఫ్రీనే కళ్ళజోడు పాప. మీకు మీరు అలా అనడం ఏం బాగోలేదు శౌర్య గారు. నాకు ఇలానే బాగుంది గారు, శ్రావణి గారు. ముందు మీరు భోజనం చేసి రెస్ట్ తీసుకోండి. మాట్లాడి మాట్లాడి అలసిపోయి ఉంటారు కదా, నేను ఫ్రీ అయ్యాక కాల్ చేస్తానులే అన్నాడు శౌర్య. అలాగే శౌర్య గారు, బాయ్ అని శ్రావణి ఫోన్ పెట్టేయడంతో శౌర్య చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడే లంచ్ బాక్స్ పట్టుకొని చరణ్ శౌర్య క్యాబిన్లోకి వచ్చి వాళ్ళ అన్నయ్య నవ్వుతూ ఉండడం చూసి, ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, ఏంటి మ్యాటర్ అని అడిగాడు. మీ వదిన కాల్ చేసిందిరా అని చెప్పాడు శౌర్య. అవునా, శ్రావణి వదిన? ఏంటంట, అప్పుడే కాల్ చేసి అంత ధైర్యం వచ్చిందా మా వదినకి అని అడిగాడు. తన మొహం చూసి అనుకుంటున్నావా ఇదే మాట? నాకు తెలిసి సమీరా చేయించి ఉంటుంది, అందుకే చేసినట్టుందిలే అని అన్నాడు శౌర్య. పోనీలేరా, ఇప్పటి నుండి చెప్తేనే కదా అర్థమవుతుంది. మా వదిన అసలే అమాయకురాల్లాగా ఉంది. నువ్వేమో పెద్ద ఖతర్నాక్ గాడివి, నీతో ఎలా వేగుతుందో ఏంటో మా వదిన కదా అన్నాడు చరణ్ నవ్వుతూ. అవునవును, నేనే ఖతర్నాక్ గాడినిరా. ఆల్రెడీ 4 ఏళ్ల నుండి లవ్ చేసుకుంటూ ఇంట్లో వాళ్ళు అడిగితే ఏమీ తెలియనట్టు అమ్మా నాన్న ఇష్టం, మీరు చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని కథలు పడింది నేనే కదా అన్నాడు శౌర్య హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తూ. నువ్వు నిజాలన్నీ అలా చెప్తే ఇక్కడ నేనేం చేయలేనురా అని చరణ్ నవ్వుతూ శౌర్య వచ్చేసరికి ఇద్దరికి భోజనం వడ్డించాడు. ఇక ఇంట్లో మధ్యాహ్నం వరకు రెస్ట్ తీసుకున్న వేద పాప లేచి కాస్త మొహం కడుక్కొని రుద్రకి కాల్ చేసింది. రుద్ర ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే తిన్నావా అని అడిగాడు. లేదు బావా, తింటాను, ఇప్పుడే లేచాను, నువ్వు తిన్నావా అని అడిగింది వేద. లేదే, తినాలి, నువ్వు తినేసేయ్, మెయిడ్కి ఫోన్ చేస్తే తీసుకువస్తుంది, సరేనా? అమ్మ లేదు, బయటికి వెళ్ళింది, నువ్వు పడుకున్నావంట, నాకు కాల్ చేసి చెప్పింది అని చెప్పాడు రుద్ర. అలాగే బావా, నేను తెప్పించుకుంటానులే, నువ్వు కూడా లంచ్ చెయ్యి. అలాగే, త్వరగా రా ఇంటికి, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, బాయ్ అని రుద్ర ఫోన్ కాల్ కట్ చేసి ఇంట్లో ఫుడ్ తినాలి అనిపించక ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటాను అని జొమాటో ఓపెన్ చేసింది వేద. చాలా రోజుల తర్వాత బయట ఫుడ్ కనిపించడంతో నోట్లో నీళ్లు ఊరుతుంటే, ఏం కాదు, ఇవాళ ఒక్కరోజుకి బయట తింటే అని చక్కగా చికెన్ రోల్, పిజ్జా, లెమన్ రైస్ ఆర్డర్ పెట్టుకొని అవి ఎప్పుడెప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ తర్వాత వేద ఆర్డర్ పెట్టిన ఫుడ్ డెలివరీ అవ్వడంతో మెయిడ్ అది తీసుకొని వేద దగ్గరికి తీసుకువచ్చి ఇస్తుంది. లంచ్ చేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేద్దామని కూర్చున్న రుద్రకి అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ వస్తూ ఉంటే అనుమానంగానే లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. నా కొడుకుని చంపి నువ్వు పెళ్లి చేసుకొని నీ తమ్ముళ్లకు పెళ్ళిళ్ళు చేస్తూ బాగానే ఎంజాయ్ చేస్తున్నావు కదా రుద్ర. నా కొడుకుని చంపి యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తే నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా? నీకెలా బ్యాక్గ్రౌండ్ ఉందో మాకు కూడా అంతే ఉంది. నా ఒక్కగానొక్క కొడుకు వాడు. వాడిని మీ ముగ్గురు అన్న తమ్ముళ్ళు కలిసి చంపేసి ఇప్పుడు ఏమీ ఎరగని నంగనాచుల్లా ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? నా కొడుకుని ఎలా అయితే చంపారో నీ తమ్ముళ్ళను అంతకన్నా కిరాతకంగా చెప్పకపోతే నా పేరు శేషునే కాదు. నా కొడుకు వాడు, నా ఒక్కగానొక్క కొడుకు అన్న జాలి కూడా లేకుండా అలా ఎలా చంపారురా అసలు? నా కొడుకుని చంపి నాకేదైతే బాధ ఇచ్చారో మీకు, మీ కుటుంబానికి అదే బాధ ఇవ్వకపోతే చూడండి. ఇన్ని రోజులు నా కొడుకు కూడా యాక్సిడెంట్లో చనిపోయాడు అనే సైలెంట్గా ఉన్నాను నేను.
కానీ నా కొడుకుని మీరెంత కిరాతకంగా చంపారో తెలిసింది నాకు. అంతకన్నా కిరాతకంగా మీ కుటుంబాన్ని చంపి మీ కుటుంబాన్ని అల్లకల్లోలం చేయకపోతే చూడు రుద్ర. దేనికోసమైతే ఎవరి జోలికైతే నా కొడుకు వచ్చినందుకు నా కొడుకుని మీరు అలా చేశారో అదే ఇప్పుడు చావబోతుంది. పెళ్ళాన్ని వదిలిపెట్టి నిమిషం కూడా ఉండవు కదా అనుకుంటా. మరి నీ పెళ్ళాం ఇప్పుడు చావబోతుంది. నీ పెళ్ళాం చనిపోయాక దాని శవం దగ్గరికి వెళ్తావా, లేకపోతే కొన్న ప్రాణం ఉండగా వెళ్తావా రుద్ర అని నవ్వాడు శేషు కిరాతకంగా. అప్పటికే శేషు మాట్లాడుతుంటే దవడ కండరాలు బిగుసుకొని పిడికిలి బిగించాడు రుద్ర. అతడు మాట్లాడేది వేద గురించి అని అర్థమైన నెక్స్ట్ సెకండ్ లిఫ్ట్లోకి కిందికి వచ్చి కార్ స్టార్ట్ చేసి అతి వేగంగా ఇంటికి బయలుదేరాడు రుద్ర, శేషుతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా. ఆ రోజు షాపింగ్ మాల్లోనే దాన్ని కిడ్నాప్ చేసి లేపేద్దామనుకున్నాను, కానీ నేను దాన్ని పట్టుకునే ఆఖరి నిమిషంలో నువ్వు నీ పెళ్ళాం దగ్గరికి చేరుకున్నావు. కానీ ఇవాళ అలా కాదు. నా హస్తం లేనిదే నీ పెళ్ళాం చావబోతుంది, కానీ నీ తమ్ముళ్ళు మాత్రం నా చేతుల్లోనే చావబోతున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరే కదా నా కొడుకుని చంపింది, కాబట్టి వాళ్ళిద్దరిని మాత్రం నా చేతులతోనే చంపేస్తాను. కాపాడుకుంటావా నీ తమ్ముళ్ళని అని నవ్వాడు శేషు. రుద్ర అయినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఎంత వేగంగా వెళ్ళాలో అంత వేగంగా ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇంటికి వెళ్తున్నావా రుద్ర? ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. లేకపోతే భయపడుతున్నావా పెళ్ళాం ప్రాణాల మీదికి అనగానే? పైగా నీ పెళ్ళాం కడుపుతో ఉందంట కదా. ఒకే దెబ్బకి 2 పిట్టలు. నీ పెళ్ళాం కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ ఇద్దరూ ఒకేసారి చావబోతున్నారు. ఇప్పటి నుండి నీకు డబల్ చావులు అందజేసి నీకు మంచి కిక్ ఇస్తాను. రెడీగా ఉంటావా నాతో పోటీ పడడానికి హా అన్నాడు. ఇక్కడ మెయిడ్ ఫుడ్ తీసుకొచ్చి ఇవ్వగానే ఆత్రంగా ఫుడ్ అంతా ఓపెన్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని చక్కగా హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి వేద ఫుడ్ ముందు కూర్చొని లెమన్ రైస్ చూస్తూ ఉంటే నోట్లో నీళ్లు ఊరడంతో ఒక ముద్ద తీసుకొని నోటి దగ్గర పెట్టుకోబోయే సమయానికి రుద్ర వేద చేతిలో ఉన్న ఫుడ్ని అంతా కూడా పక్కకి నెట్టేస్తాడు. వెంటనే వేద చేతిలో ఉన్న ఫుడ్ అంతా కూడా డస్ట్బిన్లో వేసేసి, రుద్ర ఫ్యామిలీ జోలికి రావడం అంటే చిన్న మాట అనుకుంటున్నారా అంకుల్? నాతోనే ఛాలెంజ్ చేస్తున్నారు. ఆల్రెడీ మీ కొడుకు నాతో పెట్టుకునే కుక్క చావు చచ్చాడు. అయినా కూడా మీరు వస్తున్నారు అంటే మీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఏమంటారు? నాతో ఆట మొదలు పెడతారా? పెట్టండి. రుద్రగాడి ఆట చూపించక చాలా రోజులు అవుతుంది. నేను కూడా చూపించడానికి రెడీగా ఉన్నాను అన్నాడు వేదని బెడ్ మీద నుండి లేపి నిల్చోబెట్టి అతడి దగ్గరికి తీసుకొని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.